వ్యక్తివే కాదు, నిన్ను పశ్చాత్తాపంలోనికి, ప్రార్థనలోనికి, బలమైన విశ్వాసములోనికి, ఉపవాసములోనికి, సహవాసములోనికి ఆ దైవాత్మ నిన్ను బలముగా నడిపిస్తున్నాడంటే బలమైన కార్యములు నీ పట్ల చేయాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. క్రొత్త కార్యములు నీ పట్ల చేయాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. మహోపకారములు నీ పట్ల చేయాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. నేను మరువబడిన వ్యక్తిని, నేను జ్ఞాపకములో లేని వ్యక్తిని, నేను విడవబడిన వ్యక్తిని, నేను మరుగుపరచబడిన వ్యక్తిని అని అపోహం నీలోంచి పోవును గాక యేసు నామములో. అది నిజము కాదు, నీ మనస్సు మాట్లాడుతుంది ఆ మాట నీతో. నేను విడవబడిన దానను, నేను ఎడబాపు కలిగిన దానను, నేను ఒంటరి వాడును, నన్ను అందరూ కూడా మర్చిపోయారు, దేవుడు కూడా మర్చిపోయాడు, నేను దేవుని జ్ఞాపకంలోంచి, ఆయన కృపలో నుంచి తప్పిపోయాను అనే వేదన నీకొద్దు దేవుని బిడ్డ. ఆయన కృపలోంచి నువ్వు తప్పిపోతే ఇక్కడ ఉండే వ్యక్తివి కాదు ఈ రోజున. ఆయన కృప, ఆయన ప్రేమ నీ పట్ల బలముగా ఉన్నది కాబట్టి ఈరోజు ఈ స్థలములోనికి వచ్చి నిలబడ్డావు దేవుని సన్నిధానములో. దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేయగా వచ్చావు, ఆయన సన్నిధి నిన్ను ప్రేరేపించగా వచ్చావు, ఆయన కృప తోడున్నది కాబట్టి నువ్వు రాగలిగావు. అలాంటి ఆలోచనలు మీలో ఎవరిలో అయినా ఉంటే వాటిని చెరిపివేయండి మీ హృదయంలోంచి. ఆ మ్యూజిక్ కాపండి, మ్యూజిక్ కాపండి, మీ హృదయంలో నుంచి వాటిని చెరిపివేయండి. చెరిపివేయటం ఎలా సాధ్యం అని అనుకుంటావేమో. ఒక పలక మీద బలపంతో రాస్తే చెరిపివేయటం అవదా? అవుతుంది కదా. ఒక పెన్సిల్తో ఏదైనా ఒక పేపర్ మీద రాస్తే చెరిపివేయటం అవదా? చెరపటానికి అవుతుంది కదా. ఈ రోజుల్లో ఈవెన్ ఇంకుతో రాసిన, దేనితో చెరిపితే ఇంకు పోతుందో అది కూడా వచ్చేసింది. అలానే నీ దేవుడు అంటున్నాడు, నీ గత జీవితంలో ఉన్న కష్ట నష్టాలని నేను చెరిపివేస్తాను అంటున్నాడు. మరి నీవు కూడా నీ యొక్క పాత జ్ఞాపకాల్ని చెరిపివేసుకోవాలి దేవుని బిడ్డ. ఈ రోజున వాటన్నిటిని నీ మనసులోంచి తీసివేసుకోవాలి. ఒక నూతన కార్యాన్ని దేవుడు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. పాత సంగతులు మీరు ఎరిగి ఉన్నారు కదా, వాటిని గురించి మీరు మర్చిపోండి. క్రొత్త కార్యములు యేసు నామములో మీకు సంభవించబోతూ ఉన్నాయి. క్రొత్త కార్యములు మీ దేవుడు మీ పక్షముగా చేయబోతూ ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవుడి నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీ కృతజ్ఞత స్తోత్రములనైనా, స్తోత్రములనైనా, స్తోత్రములనైనా. డాడీ నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, స్తోత్రం. డాడీ నీ ఉన్నతమైన కార్యముల కొరకే నీ ప్రజలు వచ్చినారు నాయన. అదే సమయంలో అనేక సందేహాలు, అనేక ఆలోచనలు, అనేక అభద్రతా భావాలు, అనేక భయాలు, అనేక విషయాల్లో చిన్నబుచ్చుకునే ఆలోచనలు, అయ్యా తమ విషయంలో దేవుని ప్రత్యక్షతలు జరగవేమో, జరుగుతాయో లేదో అనేటువంటి చిన్నపాటి సందేహాలనైనా అవన్నీ చెరిపివేయమని నువ్వు అంటున్నావు ప్రభువా. అవన్నీ నా ప్రజలు వారి హృదయంలోంచి తీసివేసుకోవాలంటున్నావు నాయన. నేనైతే వారి జీవితాల్లో మంచి కార్యాలు చేయడానికి వచ్చి ఉన్నాను అంటున్నావయ్యా. నేనైతే నా ప్రజల్ని దీవించడానికి వచ్చి ఉన్నాను అంటున్నావు నాయన. దైవజనమా, నీ దేవుడే నీకు విందు ఏర్పాటు చేస్తే విందు నా కొరకో కాదో ఇంకెవరి కొరకు అని ఎందుకు సందేహపడతావు? నీ నిమిత్తమై దేవుడు నీకు విందు ఏర్పాటు చేశాడు. ఈ విందు భోజనం నీ కొరకే దేవుని బిడ్డ. నువ్వెంత దూరంలో నుండి వాక్యం వింటున్నా ఈ విందు నీ కొరకే. ఇది ప్రభువైన దేవుడు ఏర్పాటు చేసిన విందు భోజనం. ఇది నీకు నిత్యము నిలిచేది, నిత్య స్వాస్థ్యముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉన్నతమైన ఏర్పాట్లో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉన్నతమైన పిలుపులో ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన ఉన్నతమైన స్థానాన్ని నీ కొరకు తన గుండెల్లో ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప ప్రేమ నీ పైన మాత్రమే ఉన్నది. అటు ఇటు దిక్కులు చూడకు, దేవుడు ఎవరినో ప్రేమిస్తున్నాడని. నిన్నే నీ వైపే దేవుడు ఏలి పెట్టి చెప్తున్నాడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానని, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానని ప్రభువైన దేవుడు నీతోనే చెప్తున్నాడు. దేవుని బిడ్డ, ఇంకెవరితోనో కాదు.
హల్లెలూయా. ఒక 2 నిమిషాలు అందరము నిశ్శబ్దంగా ఉందాం. ఇప్పటి వరకు పాడాము, స్తుతించాము, శుభాకాంక్షలు విన్నాము, మీరు తెలియజేశారు. అయితే ఇప్పుడు మనందరము కలిసి ఈ 3వ రోజు కార్యారంభం కన్నా కార్యాంతము అద్వితీయంగా ఉంటుంది. దైవాశీర్వాదములు బలముగా మన మధ్యలోకి దిగి రాబోతున్నాయి. దైవజనమా, ఎవరు ఎంతగా సిద్ధపడి ఉంటే అంతగా పంట కోసుకొని ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. ఈ రోజున మీ నిధులను దేవుడు నింపబోతూ ఉన్నాడు. నీ పాత్రలను దేవుడు నింపబోతూ ఉన్నాడు. నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. నువ్వు కడుపారా తింటావు, తృప్తి పొందుతావు, అనేకుల కొరకు నువ్వు సిద్ధపరచుకుంటావు. దేవుని యొక్క కొదివే లేదు, దేవుని చెంత సమస్తము ఉన్నాయి. దైవజనమా, ఎంత దీవెనలు నువ్వు తీసుకొని వెళ్ళాలన్నా అంతగా నీ సన్నిధిలో వాటిని కృమ్మరించడానికి మనస్సు కలిగిన వాడుగా దేవుడు మన మధ్యలో దిగి వచ్చాడు. ఆయన మంచి మనస్సు కలిగిన వాడు. తన ప్రజలు సంతోషిస్తూ ఉంటే ఆయన గర్విస్తాడు. అనగా ఆయన గర్వం మామూలు మనుషుల గర్వం లాంటిది కాదు. మీ యొక్క మంచితనము, మీలో ఉన్న దేవుని కార్యాలు పొందుకోవటంలో మీరు ఆనందిస్తున్న మీ మనస్తత్వాన్ని చూసి దేవుడు గర్వపడతాడు, ఆనందిస్తాడు. తన బిడ్డను చూసి తల్లిదండ్రులు ఎలా గర్వపడతారో, సంతోషంతో ఉప్పొంగుతుంది, అలా నిన్ను బట్టి నీ దేవుడు ఉప్పొంగుతాడు, ఆనందిస్తాడు. దేవా మీకు స్తోత్రములు ఆయన అంటూ ఇక ఎవరికి వారుగా మీ విజ్ఞాపనలు, మీ విన్నపములు, ఉపవాస ప్రార్థనలు ఈ 3వ రోజున గురి కలిగిన ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు. భుజించినప్పటికీ కూడా ఉపవాసం ఉన్న వాళ్ళు ఎంత నిష్ఠా ప్రవిష్టతో చేస్తారో, నీ మట్టుకు నువ్వు కూడా నీ శరీర బలహీనతలు బట్టి నువ్వు అల్పాహారం భుజిస్తున్నప్పటికీ కూడా నీవు కూడా అదే రీతిగా రోషము కలిగి ఏక మనస్సుతో ఏకాగ్రతతో దేవుని యొక్క గడప గుమ్మముల యొక్క గడుపుతున్న దైవ జనమా, ప్రభు మీకు తోడై ఉన్నారు. ఉపవసించుచున్న దైవ జనమా, దేవుని ప్రత్యక్షతలు మీరు చూడబోతూ ఉన్నారు. ప్రారంభించిన మొదటి దినము నుండే ప్రారంభమైన ఈ ప్రత్యక్షతలు మరి 3వ రోజు మరొక 21 దినముల్లో నువ్వు ఆశించిన దానికన్నా గొప్ప కార్యాలు యేసు నామములో నువ్వు చూడబోతూ ఉన్నావు. అందువలన ఈ సమయంలో నీ మనస్సులో నుంచి, నీ హృదయాంతరంగంలో నుంచి వచ్చిన ప్రార్థన, నీ సొంత ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన, నీ మూల్గుల రోదనతో కూడిన ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన దేవునికి సమర్పించు. భర్తతోనే వచ్చింది హన్న, దేవాలయంలో ఒక్కటిగా దేవునితో ఎన్కౌంటర్ విత్ లార్డ్ జీసస్ అన్నట్లుగా ఆ జీవము గల యెహోవా దేవునితో ఆమె ఒంటరిగా తను మాట్లాడుతూ ఉన్నది, పోరాడుతూ ఉన్నది, ప్రలాపిస్తూ ఉంది, అంగలారుస్తూ ఉంది, మూల్గులతో రోదనతో తన మనస్సులో ఉన్న వేదన చెప్పుకుంటూ ఉంది. భర్త ఉన్నప్పటికీ, కుటుంబస్తులు ఉన్నప్పటికీ తన ప్రార్థన తానే చేసుకుంటుంది. దైవజనుడా, ఈరోజు నీ ప్రార్థన నువ్వే చేసుకో. నువ్వు ఎంతమందికి బోధించినా దేవుని దగ్గరకు వచ్చేసరికి నీ ప్రార్థన నువ్వు చేసుకుంటేనే నీకు దీవెన రాబోతుంది. ఈరోజు నా అమ్మ పక్కన నిలబడినా, నాన్నగారు పక్కన నిలబడినా, ఎవరు కుమారుడా కుమార్తె, నీ ప్రార్థన నువ్వే చేయాలి. నీ ప్రార్థన యేసయ్య వినాలని ఆశపడుతూ ఉన్నాడు. మీ భార్య పక్కన నిలబడున్నా, నా సహోదరుడా ఆమె చేస్తుందిలే, నువ్వు చేతులు కట్టుకొని నిలబడితే సరిపోదంటున్నాడు. నీకు దేవుడు హృదయం ఇచ్చాడు. నీ హృదయ స్పందన ఏంటో దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. నీ ప్రార్థన నువ్వే ఈరోజు దేవునికి సమర్పించు. దైవ కార్యములు జరగబోతున్నాయి మన మధ్యలో. ఈ ప్రార్థన మన మధ్యలో జరుగుతూ ఉండగానే దేవుని యొక్క స్పర్శ మీరు అనుభవించబోతూ ఉన్నారు. దేవుని యొక్క అగ్ని మీలో రగులు కొట్ట మీరు చూడబోతూ ఉన్నారు. గొప్ప నిశ్చయిత మీ హృదయంలోనికి ఈ క్షణమే పరిశుద్ధాత్ముడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దేవునితో చేస్తున్న ఈ సహవాసం, ఈ ఉపవాసం దైవ వాక్యములోనికి, దేవుని వాక్యములో ఉన్న బలము నిన్ను పొందుకోవటానికి ప్రేరేపిస్తుంది. ఈ ఉపవాస సహవాసం దైవ స్వరం నిన్ను బలముగా వినే విధంగా ప్రేరేపిస్తుంది. ఈ ఉపవాస సహవాసం నీలో ఎంత నిశ్చయిత తీసుకొస్తుందంటే, ప్రతి బంధకం నుంచి నాకు విడుదల నా దేవుడిస్తాడని నిశ్చయిత నీలోకి రావటం చూడగలుగుతావు. ఈ ఉపవాస సహవాసములో, ఈ ప్రార్థనా సహవాసములో లోతైన మార్పును చూడగలుగుతావు. నీ స్వభావ గుణగణాల్లో లోతైన మార్పును చూస్తావు. ఒకప్పుడు నీకు లేని విధేయత నీ జీవితంలో ఈ ప్రార్థనల ద్వారా నువ్వు దేవుని పట్ల, కుటుంబం పట్ల నేర్చుకోవడానికి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు దైవజనమా, ఈ ఉపవాస ప్రార్థనలో నీ దేవుడే నిన్ను మంచిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. ఒక కోచ్
ఒక స్టూడెంట్ని, ఒక అథ్లెట్ని ఏ విధంగా ఒక కోచ్ అద్భుతంగా తయారు చేస్తాడో, అలానే ఈ విశ్వం అంతటిని సృష్టించిన సృష్టికర్త దేవుని యొక్క దేవాతి దేవుని చేతుల్లోకి నువ్వు వచ్చావు కాబట్టి ఆయన నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. నీకు తెలియకుండానే నువ్వు దేవుని యొక్క కార్యములతో నింపబడుతూ ఉంటావు, దేవుని యొక్క మహిమతో నింపబడుతూ ఉంటావు, దేవుని యొక్క పోలికలకు నువ్వు మార్చబడుతూ ఉంటావు, దైవ స్వభావం నీలో సంతరించుకోవటం నువ్వు చూడగలుగుతుంటావు, నీవు తీర్చిదిద్దబడుతున్నావు. బిడ్డ జన్మించినప్పుడు తల్లిదండ్రుల పోలికలు ఏ విధంగా పోలికలతో పుడుతుందో యేసు పోలికలన్నీ నీలో కనబడుతున్నాయి. యేసయ్య పోలికలన్నీ నీలో ఉండే విధంగా దేవుడు జాగ్రత్త పడతాడు దేవుని బిడ్డ. ఎందుకంటే నువ్వు సాన్నిహిత్యము, నీ ఉపవాసము నీ దేవునితో అయి ఉన్నది కాబట్టి నీ యందు ప్రేమ చూపించే దేవుడి కార్యాలు నీలో జరిగిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉపవాసము సహవాసము చేస్తూ ఉండగా బుద్ధి వివేక జ్ఞానములు నీకు మెండుగా ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు. నీ ఆలోచనలే నీకు మేలుగా మారుతాయి, నీ ప్రయత్నాలే నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి, నీలోకి వచ్చే ఉన్నతమైన తలంపులే నీకు మంచి జీవితాన్ని ప్రసాదించే విధంగా, నీ తలంపులు విలువైన తలంపులుగా, నీ ఆలోచనలు జ్ఞానయుక్తమైన తలంపులుగా, మరి నీ యొక్క ప్రయత్నాలు సరళపరచబడి దైవాశీర్వాదములు పొందుకునే తలంపులుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. స్వస్థత నీకు పూర్తిగా చూడబోతూ ఉన్నావు. స్వస్థతకు పూర్తిగా నీ దేహానికి జరగబోతూ ఉన్నది. అవును, ప్రార్థనలో ఉంటూ ఉండగానే మీరు అనుకోవచ్చు దైవజనురాలు శారీరక స్వస్థత గురించి, రోగాల స్వస్థత గురించి మాట్లాడారేమోనని. అది నిజమే దైవజనమా. ఆ స్వస్థతతో పాటుగా నీకు ఏ ఏ విషయాల్లో గాయాలు రేపబడ్డాయో, ఏ పుండు ఆరకుండా నువ్వు ఎంత హృదయ వేదనతో మనస్సులో మానసికంగా క్షోభకు లోనవుతున్నావో వాటికి కూడా స్వస్థత కలగబోతుంది యేసు నామములో. అవును, స్వస్థతను చూడబోతున్నావు. దేవుడే నిన్ను ఈ ఉపవాస ప్రార్థనలను ఆయన సన్నిధిలో వేడుకుంటూ ఉండగానే పునర్నిర్మాణము నీలో ప్రారంభమవుతుంది. ఎక్కడ పడగొట్టబడ్డావో, ఎక్కడ చెదిరిపోయావో, ఎక్కడ పగిలిపోయావో, ఎక్కడ బిడుబారిన స్థితిలోకి వెళ్ళావో, ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ దేవుని మార్గములు తప్పిపోయి నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళావో, ఎక్కడ దారి తప్పిపోయిన కుమారుల్లాగా లోకములోనికి వెళ్ళినా, పాపములోనికి వెళ్ళినా, చీకట్లోనికి వెళ్ళినా తిరిగి నీ దేవుడు నిన్ను నూతనంగా కట్టబోతున్నాడు ఉపవాస ప్రార్థనలో. ఇది నిశ్చయము దేవుని బిడ్డ, ఇది నిశ్చయము యేసు నామములో. నీది అనేది నీకు నీ సొంతము దేవుడు చేయబోతున్నాడు. దేవుని అనేది నీ దగ్గర నుంచి పోతే, మరలా సాతాను ఎత్తుకొని పోతే, లోకము ఎత్తుకొని పోతే, దేవునికి సంబంధించినవన్నీ తిరిగి నీ దేవుడికి ఈ రోజు ఇవ్వబోతూ ఉన్నాడు యేసు నామములో. ఉపవాస సహవాసములో అద్భుతాలు చూడబోతూ ఉన్నావు యవన కుమారుడా. హల్లెలూయా. డాడీ, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను నాయనా. నీ ప్రజలు నీ యొక్క సన్నిధిని కోరుకొని ప్రతిష్ఠించుకొని వ్రత దినములుగా ప్రార్థనాపూర్వకంగా నీ సముఖంలోనికి వచ్చి ఉన్నారు నాయన. మించిపోయింది ఏమీ లేదు, నా చెయ్యి దాటిపోయిందని నువ్వు అనుకోవద్దు. నేను అన్నిటినీ నా స్వాధీనంలో ఉంచుకున్నాను అంటున్నావు నాయన. మించిపోయింది, తప్పిపోయింది, ఇక నా జీవితంలో ఇక మిగిలింది ఏమీ లేదని బాధపడుతూ వచ్చిన వారితో ప్రభు అంటున్నాడు, నేను సెలవిచ్చిన మాట చొప్పున ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి మీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు యేసునాథుడు. పోగొట్టుకున్నవన్నీ నువ్వు పొందబోతున్నావు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆలస్యం అనుకుంటున్నావేమో, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుని బిడ్డ, దేవుడు అన్నిటినీ తన ఆధీనంలో పెట్టుకున్నాను అంటున్నాడు. అన్నిటినీ ఆధీనంలో పెట్టుకున్నాడు. 100 రోజులు నువ్వు వెనక్కి వెళ్ళినా ముందుకు వస్తావు. 100 రోజులు ముందుకు వెళ్ళిపోయిన వాటిని కూడా నీ దగ్గరికి దేవుడు తీసుకురాబోతున్నాడు. పాతాళ లోకమంత లోతైన, ఉత్తలోకమంత ఎత్తైన యేసు నామములో అన్ని నీకు దయచేయబడబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వంకర త్రోవల్లోనికి వెళ్ళిన నీ ఇంటి వారిని సరైన మార్గంలోనికి నీ దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. మనిషి అయిన నీవు నీ సామర్థ్యంతో చేయలేని కార్యములు దేవుడు తన ఆత్మ ద్వారా చేయబోతూ ఉన్నాడు. నలగగొట్టు ప్రభువా, విరగొట్టు ప్రభువా అంటూ నీవు నలగ బాబులు వచ్చేసాయి. చప్పలు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. జీసస్ వి లవ్ యు ఫాదర్. దైవజనమా, ఒక్క మాటలో చెప్పాలంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో
బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4 వర్సెస్ 8లో మనం చూసినట్లయితే, కమ్ నియర్ టు గాడ్ అండ్ హీ విల్ కమ్ నియర్ టు యూ. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎంతమంది గుండె మేము చేసుకుని ధైర్యంగా చెప్తారు, నేను నా దేవుని దగ్గరే ఉన్నానన్నవారు? అంతకన్నా గొప్ప విశ్వాసంతో నమ్మండి, దేవుడు మీ దగ్గరే ఉన్నాడు. దేవుడు మీ దగ్గరే ఉన్నాడు. మిమ్మల్ని దీవించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మీ కాడి విరగొట్టడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆగకుండా అందరము స్తుతి యాగము, దేవునికి స్తోత్ర యాగం చెల్లిద్దాం. దైవజనమా, సేవకులు, పరిచారకులు, పెద్దలు, చిన్నలు, యవన కుమారులు, కుమార్తెలు, సహోదరులు, సహోదరులు, తండ్రి వంటి వారు, తల్లి వంటి వారు, సర్వ సమాజమా, ప్రత్యక్ష ప్రసారంలో ఉన్న దేవుని ప్రియ జనాంగమా, నీ దేవుని నొరార మహిమపరచు, ఘనపరచు. ప్రభావాలు అయానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తెలుస్తున్నాయి. మమ్మల్ని దర్శించమనైనా నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ ఆత్మతో నింపండి బ్రహ్మ. ఓ థ్యాంక్ యూ లార్డ్. బలమైన కార్యాలు జరిగించగల శక్తివంతడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవితాలను నూతనపరచగల దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యమైన కార్యాలు చేయగల తండ్రి, మీరు అలా దేవుని కనపరుస్తూ ఉండగానే మహిమ మేఘం మీ మధ్యలో దిగొస్తుంది. దైవజనమా, బరువు, భారము, దుఃఖము, వ్యర్థమైన ఆలోచనలు, చింతలు, అపవిత్రత తొలగిపోతుంది మీ మధ్యలోంచి. దేవుని ప్రసన్నత మిమ్మల్ని ఆవరిస్తూ ఉండగా మాలిన్యం అంతా శుద్ధీకరింపబడుతుంది. హృదయ ఆలోచనలు పవిత్రపరచబడుతున్నాయి. దేవుని ప్రభావం మిమ్మల్ని ఆవరిస్తూ ఉన్నది. జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహిమోన్నతుడా, మీ కృతజ్ఞతా స్తోత్రములు నాయన. దైవజనమా, అందరం కూర్చుందాం దయచేసి. ఈ సమయంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ సంతోష ఉల్లాస ఆనందములతో మన సంకటములన్నీ తీర్చి మన జీవితాల్లో మధురమైన కార్యములు, మహోపకారములు